హాయ్ హలో వెల్కమ్ టు మై ఆద్యంతం. ఇక్కడ మిథున్ రెడ్డి అరెస్టు, దాని వెనక దాగిన రహస్యాలేంటి అనేది ఒక టాపిక్. ఇక్కడ ఏంటంటే మిథున్ రెడ్డి అరెస్ట్ ఎవరు చేశారు, దాన్ని బట్టి మనం ఎలా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలని ఊహించాలి అనేది ఒక టాపిక్. బేసిక్గా అయితే మిథున్ రెడ్డి అరెస్టుని చేయడానికి ఎవరు చేశారు అంటే సిట్ చేసింది. స్టేట్ గవర్నమెంట్ లోపల ఉన్న ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ సిట్ చేసింది. అదే మీకు దీని వెనక ఏమున్నాయంటే మనీ లాండరింగ్ ఒకటి ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి దుబాయ్ వరకు నిధులు వెళ్ళాయి. సుమారు ఇవి 3,700 కోట్ల రూపాయల నిధులు అని చెప్పి అన్నారు. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఈడీ అనేది దాని ఇన్వాల్వ్మెంట్ అనేది ఒకటి ఉండాలి. అయితే ఇక్కడ జరిగినది ఏంటి అంటే ఈడీ అనేది దీని లోపలికి ఇన్వాల్వ్ ఎందుకు కాలేదు అంటే, అదే గతంలో మీకు ఛత్తీస్గఢ్, ఆ తర్వాత ఇంకా ఇతర ఎన్నో, తమిళనాడు, ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ కేసు, వీటన్నిటిలోకి ఈడీ వచ్చింది. ఈడీ వచ్చి ఇన్వాల్వ్ అయ్యి దాని మీద కొంత జరిగింది. ఏది అరెస్టులు, ఆ తర్వాత దాని మీద కొంత పరిశోధనలు, రీసెర్చ్లు ఇవన్నీ జరిగినాయి. కానీ మిథున్ రెడ్డి విషయంలో ఈడీ మాత్రం, సిబిఐ మాత్రం డెఫినెట్గా లోపలికి ఎంట్రీ ఇవ్వలేదు. ఇది ఎందుకు జరిగింది, దీనికి వెనక గల కారణాలు ఏంటి అని చూస్తే, ఇక్కడ తమిళనాడు విషయంలో కానీ చేసిన ఒకానొక చూపించిన ఇన్వాల్వ్మెంటు, చొరవ దీనిలో లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అని చెప్పి చాలామంది చేస్తున్న కారణం ఏంటంటే, ఇదే తమిళనాడులో, ఇదే ఛత్తీస్గఢ్లో, ఇదే ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అనేది కొంత ఇన్వాల్వ్ అయింది. దీని వెనక ఈడీ లేకపోతే సిబిఐ వీళ్ళందరూ చొరవ చూపించారు. మరెందుకు ఈ విషయంలో మాత్రం కావట్లేదు, ఇక్కడ మాత్రం ఏపీ మద్యం కేసులో మాత్రం కావట్లేదు అంటే, బీజేపీ అనేది పెద్ద ఇంట్రెస్ట్గా లేదు జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయడానికి అనేది ఒక పెద్ద కామెంట్గా కనిపిస్తుంది. దీంతో విధిలేని పరిస్థితుల్లో అధిపనిగా చొరవ తీసుకున్న ఏపీ దీనిలోకి ఇన్వాల్వ్ అయ్యి తద్వారా ఈ అరెస్టులు పర్వం సాగిస్తుంది అనేది అసలు మ్యాటర్. ఓవరాల్గా అయితే బీజేపీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పెద్ద ఆసక్తి చూపించట్లేదు అనేది ఒక టిపికల్ ఇష్యూగా మారింది. బీజేపీకి జగన్మోహన్ రెడ్డి కన్నా, ఆయన అరెస్టుల కన్నా ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో కూడా వాటి మీద బీజేపీ కేంద్ర నాయకత్వం పెద్ద గొప్పగా ఇవి చూపించలేదు. అదే ఇక్కడ అతిపెద్ద ప్రశ్నార్థకంగా ఉంది, అతిపెద్ద ఒక డిస్కషన్గా ఉంది, అతిపెద్ద వ్యవహారంగా ఉంది. దీన్ని చాలామంది ఏమంటున్నారంటే, అవునన్నా కాదన్నా బీజేపీకి వైసీపీకి కొంత సంబంధం ఉంది. వైసీపీ అనేది దాని అధినేత అనేది అరెస్ట్ కాకుండా జాగ్రత్త పడుతున్నది బీజేపీ అనే కోణంలో చాలా భారీ ఎత్తున డిస్కషన్లు జరుగుతున్నాయి. వీటి మీదట కొందరు లేవనెత్తుతున్న అనుమానాలు, కొందరు లేవనెత్తుతున్న ప్రశ్నలు ఏంటి అంటే, బీజేపీకి వైసీపీకి
ఇప్పటికీ అక్రమ సంబంధం ఉంది, చీకటి సంబంధం ఉంది. వాళ్ళేం పెద్ద గొప్పగా ఇక్కడ ఇన్వాల్వ్ కావట్లేదు ఏది వైసీపీని అరెస్ట్ చేయడంలో. కాబట్టి మీరేమీ పెద్ద గొప్ప వాళ్ళ మధ్య సంబంధం చెడిపోయిందని ఫీల్ అవ్వద్దు ఈ అరెస్ట్తో. ఈ అరెస్ట్ అనేది ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ చేసుకుంది. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో కూడా సెంట్రల్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పి అంటున్నారు. నిజానికైతే మీకు చంద్రబాబు వ్యవహారంలో సెంట్రల్ ఇన్వాల్వ్మెంటే ఉండింది 2 కేసుల్లో. ఒకటి ఐటీ కేసు, 2 ఏది జిఎస్టీ కేసు. కాబట్టి అవునన్నా కాదన్నా ఇక్కడ మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంటే ఉంది. కాబట్టి ఇక్కడ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద ఇంట్రెస్ట్ చూపెట్టలేదు అనేది మనకి స్పష్టమవుతుంది అని చెప్పి చాలామంది అంటున్నమాట. ఈ మాటను బట్టి చూస్తే కూడా నిజంగానే సెంట్రల్ గవర్నమెంటు లేకపోతే కేంద్ర నాయకత్వం, ఎన్డీఏ నాయకత్వం ఏపీలో తమకి ఒక అనుబంధం ఉన్న తమ మంత్రి ఒకడు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్న బీజేపీ అనేది జగన్ అరెస్ట్ విషయంలో పెద్ద గొప్పగా ఆసక్తి చూపించలేదు అనేదే ఎక్కువ స్పష్టంగా కనిపిస్తోంది. ఇది మనం అందరం కానీ అర్థం చేసుకోవాల్సిందే అని చెప్పి చాలామంది టీడీపీ విశ్లేషకులు, చాలామంది టీడీపీ సంబంధించిన అనుకూల మీడియా వ్యక్తులు లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్లు వెలికి తీస్తున్న ఒకానొక అనుమానం. థ్యాంక్ యూ. మనము దీనిలో వచ్చిన ఒక గ్రోత్ని